90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సాధారణంగా అమెరికాలో ఉన్న మన వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళారో, చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అక్కడే పిల్లల్ని కనాలని భావిస్తారు. ఎందుకంటే అమెరికా భూమిలో ఆ సాయిల్ మీద పిల్లలు పుడితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది. అంటే అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ సిటిజన్స్ అవుతారు. ఉస్ సోలిస్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఆ సాయిల్ మీద పుడితే అక్కడ సిటిజన్స్ అయిపోయినట్లు లెక్క అనమాట. ఎవరైతే ఈ పిల్లలు అక్కడ పుడతారో వాళ్ళు యాంకర్ బేబీస్ అవుతారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి భవిష్యత్తులో సిటిజన్షిప్ కానీ ఇవన్నీ రావటం ఈజీ అవుద్ది అనమాట. సాధారణంగా అమెరికాలో చాలా మంది వెళ్తుంటారు. టూరిస్ట్గా వెళ్తుంటారు, ఇల్లీగల్గా వెళ్తుంటారు, లీగల్గా వెళ్తుంటారు, చదువుకోవడానికి వెళ్తుంటారు, రకరకాలుగా వెళ్తుంటారు అనమాట. కొంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా అమెరికాకి వెళ్ళి అక్కడ పిల్లల్ని కంటున్నారు. జస్ట్ కొంతమంది అయితే కేవలం పిల్లల్ని కంటానికి అమెరికాకి వెళ్తున్నారు అనమాట. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం యాక్చువల్లీ అమెరికాలో 1868లో 1868లో 14th అమెండ్మెంట్ ద్వారా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది వచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ అప్పట్లో బ్లాక్స్ నల్ల జాతీయులను వాళ్ళ కోసం ఈ హక్కులు తీసుకొచ్చారనమాట. కానీ ఆ తర్వాత ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది చాలా మందికి అప్లై అయిపోతుంది. అమెరికాకి వెళ్ళటం, చాలా మంది అక్కడ పిల్లల్ని కంటాం. అయితే ట్రంప్ 1.0 లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీనిపైన చాలా విమర్శించారు కూడా. ఎవరు పడితే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు, వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందని చెప్పి ఆయన వాపోయారు. ఈసారి అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని సైన్ చేశారు. అదే బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎత్తేయటం అనమాట. కేవలం అమెరికాకు వచ్చి అమెరికాలో పిల్లల్ని కన్నంత మాత్రాన వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ రాదు అని చెప్పి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెప్తోంది. వాళ్ళు అమెరికా జ్యూరిస్డిక్షన్ కిందకి రావాలి. యాక్చువల్లీ 1868లో అప్పుడు వచ్చిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో కూడా ఎవరైతే అమెరికన్ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి వస్తారని ఉంది. కానీ చాలా మంది ఈ జ్యూరిస్డిక్షన్ అనే మాటను ఓవర్లుక్ చేశారు. జ్యూరిస్డిక్షన్ అంటే లీగల్గా వచ్చిన వాళ్ళు. అదేవిధంగా లీగల్గా, ఉదాహరణకి నువ్వు కానీ నేను కానీ అమెరికాకి వెళ్ళాం, లీగల్గా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మనం అక్కడ పిల్లల్ని కంటే ఆ పిల్లలు కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చింది. అలా కాకుండా అక్కడ కంటే చాలు ఆ పిల్లలకి సిటిజన్షిప్ వస్తుందంటే అది తప్పు అని అంటున్నారనమాట. అయితే ఈ మార్పు తీసుకురాబోతుంది ట్రంప్ ప్రభుత్వం. ఈ మార్పు అసలు వస్తుందా రాదా ఇదే పెద్ద క్వశ్చన్. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తే సరిపోదన్నమాట. దీనికి అక్కడ కాంగ్రెస్ ఒప్పుకోవాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, అక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రావాలన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది. అసలు వస్తుందా రాదా అనేది కూడా చాలా మంది డౌట్ అనమాట. కాకపోతే ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎందుకు సైన్ చేశారంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కనుక చూసుకుంటే కనుక మెక్సికో నుంచి, ఇండియా నుంచి ఇలా చాలా మంది అమెరికాకి వెళ్ళారు. వీళ్ళకి లక్షల కొలది సిటిజన్షిప్ వచ్చాయన్నమాట. ఈవెన్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి దాదాపు 1,50,000 మందికి ప్రతి సంవత్సరం సిటిజన్షిప్ వస్తూ ఉంటుంది. అలానే మెక్సికో నుంచి. ట్రంప్కి ఏంటంటే మిగతా వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ రాకూడదు, అమెరికన్ సిటిజన్షిప్ అనేది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అంశంగా ఉండాలి. కాబట్టి అమెరికా పుట్టిన వాళ్ళకే ఇది కాస్త రేసిస్ట్గా అనిపిస్తుంది అనమాట. కేవలం అమెరికన్ రేస్ వాళ్ళకి మాత్రమే ఇది కావాలి, కేవలం అమెరికన్స్ ఆ తెల్ల వాళ్ళకే ఆ సిటిజన్షిప్ రావాలి, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ రావడం కష్టం అవ్వాలి అని చెప్పి. అమెరికాలో ఉస్ శాంగ్విన్స్ కూడా ఉంది. అంటే సిటిజన్షిప్ బై బ్లడ్ కూడా ఉందన్నమాట. అంటే అక్కడ మా తాతో ముత్తాతో అమెరికన్ అంటే నేను అక్కడ కొన్నాళ్ళ తర్వాత సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు, కానీ అది చాలా ప్రూవ్ చేయాలి, దానికి చాలా టైం పడుతుంది అనమాట. తర్వాత న్యాచురలైజ్ సిటిజన్ కూడా అవ్వచ్చు, దానికి కూడా చాలా టైం పడుతుంది. ప్రతి దేశానికి న్యాచురలైజ్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ దేశంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆవాసం కలిగి ఉండి, ఆ దేశం యొక్క పాస్పోర్ట్ కలిగి ఉండి, ఆ తర్వాత ఆ దేశంలో మన వ్యాపారం ఏదైనా కలిగి ఉండి, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇదంతా అవ్వాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే ఎవరైతే ప్యూర్ అమెరికన్స్ ఉంటారో, లేదా వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుందో, లేదా వాళ్ళ తల్లిదండ్రి చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉండి అక్కడ సిటిజన్షిప్ అయ్యి తర్వాత అక్కడ పిల్లల కంటే వాళ్ళకి సిటిజన్షిప్ రావడం, ఇలాంటి మూలాలు ఉన్న వాళ్ళే సిటిజన్షిప్ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు, ముఖ్యంగా ముస్లిం వాళ్ళ నుంచి కూడా చాలా మంది అమెరికాకి ఇల్లీగల్ వచ్చి, డంకీ ఫ్లైట్స్ ఎక్కి ఇల్లీగల్గా వచ్చి, అంటే ఇల్లీగల్ రూట్స్ ద్వారా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాకు వచ్చి అక్కడ దొంగతనంగా పిల్లల కంటే ఆ పిల్లలకి ఎందుకు మనం సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నిస్తున్నారనమాట. కాబట్టి బర్త్ రైట్ సిటిజన్షిప్ అమెరికాలో ఎత్తేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ అయింది. కానీ ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడం మాత్రం అంత ఈజీ కాదు. అసలు వస్తుందా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి. కాబట్టి చాలా మంది అనుకున్నట్టు ఇప్పుడే ఈ క్షణమే ఇండియన్స్ భయభ్రాంతులకు గురవటం, ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పిల్లలు కనొద్దని చెప్పడం ఇవన్నీ రైట్ కాదు. దీనికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, దానికి చాలా టైం పడుతుంది. సాధారణంగా అమెరికాలో ఉన్న మన వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళారో, చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అక్కడే పిల్లల్ని కనాలని భావిస్తారు. ఎందుకంటే అమెరికా భూమిలో ఆ సాయిల్ మీద పిల్లలు పుడితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తాయి. అంటే అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ సిటిజన్స్ అవుతారు. ఉస్ సోలిస్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఆ సాయిల్ మీద పుడితే అక్కడ సిటిజన్స్ అయిపోయినట్లు లెక్క అనమాట. ఎవరైతే ఈ పిల్లలు అక్కడ పుడతారో వాళ్ళు యాంకర్ బేబీస్ అవుతారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి
భవిష్యత్తులో సిటిజన్షిప్ కానీ ఇవన్నీ రావటం ఈజీ అవుద్ది అనమాట. సాధారణంగా అమెరికాలో చాలా మంది వెళ్తుంటారు. టూరిస్ట్‌గా వెళ్తుంటారు, ఇల్లీగల్‌గా వెళ్తుంటారు, లీగల్‌గా వెళ్తుంటారు, చదువుకోవడానికి వెళ్తుంటారు, రకరకాలుగా వెళ్తుంటారనమాట. కొంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా అమెరికాకెళ్ళి అక్కడ పిల్లల్ని కంటున్నారు. జస్ట్ కొంతమంది అయితే కేవలం పిల్లల్ని కంటానికి అమెరికాకి వెళ్తున్నారనమాట. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం. యాక్చువల్లీ అమెరికాలో 1868లో 1868లో 14th అమెండ్మెంట్ ద్వారా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది వచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ అప్పట్లో బ్లాక్స్, నల్ల జాతీయులను వాళ్ళ కోసం ఈ హక్కులు తీసుకొచ్చారనమాట. కానీ ఆ తర్వాత ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది చాలా మందికి అప్లై అయిపోతుంది. అమెరికాకి వెళ్ళటం, చాలా మంది అక్కడ పిల్లల్ని కంటాం. అయితే ట్రంప్ 1.0 లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీనిపైన చాలా విమర్శించారు కూడా. ఎవరు పడితే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు, వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందని చెప్పి ఆయన వాపోయారు. ఈసారి అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని సైన్ చేశారు. అదే బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎత్తేయటం అనమాట. కేవలం అమెరికాకు వచ్చి అమెరికాలో పిల్లల్ని కన్నంత మాత్రాన వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ రాదు అని చెప్పి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెప్తోంది. వాళ్ళు అమెరికా జ్యూరిస్డిక్షన్ కిందకి రావాలి. యాక్చువల్లీ 1868లో అప్పుడు వచ్చిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో కూడా ఎవరైతే అమెరికన్ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి వస్తారని ఉంది. కానీ చాలా మంది ఈ జ్యూరిస్డిక్షన్ అనే మాటను ఓవర్లుక్ చేశారు. జ్యూరిస్డిక్షన్ అంటే లీగల్గా వచ్చిన వాళ్ళు. అదేవిధంగా లీగల్గా, ఉదాహరణకి నువ్వు కానీ నేను కానీ అమెరికాకి వెళ్ళాం, లీగల్గా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మనం అక్కడ పిల్లల్ని కంటే ఆ పిల్లలు కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చింది. అలా కాకుండా అక్కడ కంటే చాలు ఆ పిల్లలకి సిటిజన్షిప్ వస్తుందంటే అది తప్పు అని అంటున్నారనమాట. అయితే ఈ మార్పు తీసుకురాబోతుంది ట్రంప్ ప్రభుత్వం. ఈ మార్పు అసలు వస్తుందా రాదా ఇదే పెద్ద క్వశ్చన్. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తే ఇది సరిపోదన్నమాట. దీనికి అక్కడ కాంగ్రెస్ ఒప్పుకోవాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, అక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రావాలన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది. అసలు వస్తుందా రాదా అనేది కూడా చాలా మంది డౌట్ అనమాట. కాకపోతే ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎందుకు సైన్ చేశారంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కనుక చూసుకుంటే కనుక మెక్సికో నుంచి, ఇండియా నుంచి ఇలా చాలా మంది అమెరికాకి వెళ్ళారు. వీళ్ళకి లక్షల కొలది సిటిజన్షిప్ వచ్చాయన్నమాట. ఈవెన్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి దాదాపు 1,50,000 మందికి ప్రతి సంవత్సరం సిటిజన్షిప్ వస్తూ ఉంటుంది. అలానే మెక్సికో నుంచి. ట్రంప్కి ఏంటంటే మిగతా వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ రాకూడదు. అమెరికన్ సిటిజన్షిప్ అనేది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అంశంగా ఉండాలి. కాబట్టి అమెరికా పుట్టిన వాళ్ళకే ఇది కాస్త రేసిస్ట్గా అనిపిస్తుంది అనమాట. కేవలం అమెరికన్ రేస్ వాళ్ళకి మాత్రమే ఇది కావాలి, కేవలం అమెరికన్స్ ఆ తెల్లవాళ్ళకే ఆ సిటిజన్షిప్ రావాలి, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ రావడం కష్టం అవ్వాలి అని చెప్పి. అమెరికాలో ఉస్ శాంగ్విన్స్ కూడా ఉంది, అంటే సిటిజన్షిప్ బై బ్లడ్ కూడా ఉందన్నమాట. అంటే అక్కడ మా తాతో ముత్తాతో అమెరికన్ అంటే నేను అక్కడ కొన్నాళ్ళ తర్వాత సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు, కానీ అది చాలా ప్రూవ్ చేయాలి, దానికి చాలా టైం పడుతుంది అనమాట. తర్వాత న్యాచురలైజ్ సిటిజన్ కూడా అవ్వచ్చు, దానికి కూడా చాలా టైం పడుతుంది. ప్రతి దేశానికి న్యాచురలైజ్ సిటిజన్షిప్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ దేశంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆవాసం కలిగి ఉండి, ఆ దేశం యొక్క పాస్పోర్ట్ కలిగి ఉండి, ఆ తర్వాత ఆ దేశంలో మన వ్యాపారం ఏదైనా కలిగి ఉండి, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇదంతా అవ్వాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే ఎవరైతే ప్యూర్ అమెరికన్స్ ఉంటారో, లేదా వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుందో, లేదా వాళ్ళ తల్లిదండ్రి చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉండి అక్కడ సిటిజన్షిప్ అయ్యి తర్వాత అక్కడ పిల్లల కంటే వాళ్ళకి సిటిజన్షిప్ రావడం, ఇలాంటి మూలాలు ఉన్న వాళ్ళే సిటిజన్షిప్ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు, ముఖ్యంగా ముస్లిం వరల్డ్ నుంచి కూడా చాలా మంది అమెరికాకి ఇల్లీగల్ వచ్చి, డంకీ ఫ్లైట్స్ ఎక్కి ఇల్లీగల్గా వచ్చి, అంటే ఇల్లీగల్ రూట్స్ ద్వారా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాకు వచ్చి అక్కడ దొంగతనంగా పిల్లల కంటే ఆ పిల్లలకి ఎందుకు మనం సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నిస్తున్నారనమాట. కాబట్టి బర్త్ రైట్ సిటిజన్షిప్ అమెరికాలో ఎత్తేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ అయింది. కానీ ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడం మాత్రం అంత ఈజీ కాదు. అసలు వస్తుందా లేదా అనేది కూడా డౌటే, ఎందుకంటే దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి. కాబట్టి చాలా మంది అనుకున్నట్టు ఇప్పుడే ఈ క్షణమే ఇండియన్స్ భయభ్రాంతులకు గురవటం, ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పిల్లలు కనొద్దని చెప్పడం, ఇవన్నీ రైట్ కాదు. దీనికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, దానికి చాలా టైం పడుతుంది.